నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్। ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి నియోజకవర్గం ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిండెడ్డి రాజిరెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరియు మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జీవితంలో కూడా ఈ ప్రభుత్వం రాదు, జీవితంలో ఎమ్మెల్యే గెలవడాలి నాకు బతిలాగే మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాం, మేము నన్ను నమ్మండి మరి ఇప్పుడు సీజన్ అయిపోయింది। ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన ఎన్నికల ముందే 5 మంది ఇవ్వడానికి డబ్బులు తెచ్చి బ్యాంకులలో పెట్టి కొద్దిమందికి ఏంటనే ఈ ఎలక్షన్లలో ఓడిస్తే మా కుటుంబంలో ఓడిపోతుందని చెప్పి ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ చేసి ఆ డబ్బులు కాకుండా ప్రయత్నం చేసి ఎన్నికల్లో గెలవాలి ఆ రైతు బంధువులను ఎవరికిచ్చిండు కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి పైసలు పంచుకునే ప్రయత్నం చేసిండు। రైతు బంధువులు కొట్టింది ఈ రోజు అయిపోయినా వాళ్ళ మీద వేయింది 50 వేయింది మన వాళ్ళ మీద వచ్చేది వాళ్ళ 50 పడ్డాయి। ఏం చెప్పిండే డిసెంబర్ లో జనవరి 20 తారీఖు నాడు మీ అందరి కుటుంబంలో 2,000 పైసలు పడ్డాయని అవి కూడా 4,000 పడతాయి। 7,500 అనుకుంటా 4,000 పైసలు సరిగ్గా లేవు। 6,000 అంటే ఈ రోజు ఏమంటాడు 15 మార్పు వచ్చాడు, 25 కాదు మార్చి 30 దాకా ఇస్తాడు। దీంతో మంత్రమే తిరిగినా ఈ ఎలక్షన్లు పెట్టి రేపు ఎలక్షన్లో మనం డబ్బులు వేసేకుండా డబ్బులు వేసి పెట్టినా తగ్గించే ప్రయత్నం చేస్తాడు। ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది। డబ్బులు పడేవరే ఇవే చివరి 5,000 పైసలు ప్రభుత్వానికి ఇచ్చేటోడు ఇచ్చుంటారే, ఎవరు ఇచ్చడం పెట్టుకుంటారు కేసీఆర్ లెక్క టింగ్ 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 మాటలు మాట్లాడి పెట్టుబడి సాయం చేస్తున్నామని మెసేజ్ వస్తుంది। ఈ ఇతను రైతు మంది కోటేటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తాం।